నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బోలిశెట్టి. ఈ వీడియోలో మనం శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన విశేషమైన మాసం. ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ఇష్టమైన సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణుమూర్తి గారికి, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా పరమేశ్వరుల వారికి కూడా ఈ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో అనేక వ్రతాలు, నోములు, పూజలు ఆచరిస్తారు. అందుకే దీనిని వ్రతాల మాసం అని కూడా అంటారు. మనం చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయట. ఈ శ్రావణ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు ఎంతో అనుకూలమైనది. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే ఇళ్ళన్నీ పసుపు కుంకుమలతో, మామిడాకుల తోరణాలతో కళకళలాడుతాయి. ఎక్కడ చూసినా భగవన్నామస్మరణ వినిపిస్తుంది. ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఏమిటంటే శ్రావణ సోమవారం. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం చేసి పరమేశ్వరుల వారికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శ్రావణ మంగళవారం. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుల వారు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్తమైనది. మంగళగౌరీ కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదట. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక 5 సంవత్సరములు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్ళైన తరువాత మిగిలిన 1 సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటారు. శ్రావణ శుక్రవారం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వతనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని పెద్దలు చెప్తారు. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం, ఈ అష్టశక్తుల్ని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తారు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. ఆ శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో, వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైనదని భక్తుల విశ్వాసం. శ్రావణ శనివారాలు. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. నాగ చతుర్థి, నాగపంచమి. శ్రావణ శుక్ల చవితి నాడు నాగ చతుర్థిని,
పంచమి నాడు నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతను పూజిస్తే చెవులకు సంబంధించిన సమస్యలు, గ్రహపీడలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈరోజు జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుణ్ణి ఈరోజు పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత విద్య కలుగుతాయని ప్రతీతి. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఈ శ్రావణ పౌర్ణమి నాడే రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటాం. అన్నదమ్ములకు రాఖీలు కట్టడం ఈ రోజున చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాటి నుండి 1 సంవత్సరం పాటు మనకి ఎవరు అండగా ఉండాలనుకుంటున్నామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక అంటే రాఖీ దైవం ముందుంచి పూజించి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్న సమయంలో కట్టడం చెయ్యాలి. అప అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 గంటలు దాటాక. కాబట్టి అపరాహ్నం అంటే 12 గంటల నుండి 3 గంటల మధ్య. ఈ రాఖీ కట్టే విధానాన్ని గర్గుడనే మహర్షుల వారు శాంతి కమలాకరం అనే పుస్తకంలో కూడా రాశారట. ఇది నేటి ఆచారం కాదని ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయం అని తెలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమి. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముల వారి జన్మదినం. ఆ రోజున మనమందరం కూడా శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకుంటాం. మనందరి మనస్సులను పరమాత్మ వైపుకు తిప్పుకొని మానసిక శాంతిని పొందడానికి, అలాగే ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం ఈ పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశ్యమైనది. చూసారు కదా అండి శ్రావణ మాసం యొక్క విశిష్టతను. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అందరూ ఈ పవిత్ర మాసాన్ని సద్వినియోగం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.